వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయక్. అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గ్రీష్మ కుమార్. లేబర్ కార్డుల జారీలో సాంకేతిక లోపాలు సరిచేయాలంటూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. రబీలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తాం. కలెక్టర్ మాధవీలత. పోస్టల్ బ్యాలెట్ పొందటానికి ఫారం 12D ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రంజాన్ మాసం సందర్భంగా గణపతి సెంటర్లోని పెద్ద మసీదులో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సర్వమత సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, పట్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గాజుల రంగారావు, పట్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. दुआ करने वाले मोमिन मुसलमान है अल्लाह वाला रिस्किका अफ्तरतु व तक़ब्बल मिन्नी बहक़ ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।
మరి ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు కూడా బహుశా 1 సంవత్సరం మనం కోవిడ్ వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను, మనం ఇక్కడ చేసుకోలేకపోయాము. మిగతా 4 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మన నిడదవోలు టౌన్లో, నిడదవోలు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి శాంతి భద్రతతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి ఐక్యతతో ఉండటం నిజంగా కూడా మన నిడదవోలు నియోజకవర్గం, అదేవిధంగా మన నిడదవోలు టౌన్ ఒక మోడల్ టౌన్గా ప్రతి ఒక్కరికి చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం నిజంగా మన పట్టణంలో ఎంతో అదృష్టం. అదేవిధంగా మన టౌన్ అంతా కూడా చక్కగా డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనకి ఏదైతే షాదీఖానాకి గతంలో 35 లక్షల రూపాయలు మరి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం మనం అడగడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి మనం 35 లక్షలు అడగడం జరిగింది. అది అనేక కారణాల వల్ల ఆ రోజు కోవిడ్ వల్ల లేట్ అవ్వడం, తర్వాత మళ్ళీ కూడా లేట్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, తప్పకుండా ఆ షాదీఖానాకి 35 లక్షలే కాదు, ఇంకా అవసరమైతే అధిక నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో షాదీఖానా డెవలప్ చేస్తానని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా అభినందించాలి. ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీతో పాటు మైనారిటీస్ కూడా పెద్దపీట వేస్తూ అనేక నామినేటెడ్ పదవులు ఇస్తూ ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కూడా మరి మన నియోజకవర్గం నుండి కూడా అనేక పదవులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వజీర్కి కూడా మరి వకఫ్ కమిటీలో మన జిల్లా వకఫ్ కమిటీ బోర్డుకి వైస్ చైర్మన్గా వేయడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ తరఫున జిల్లా మైనారిటీ సెల్కి అధ్యక్షుడిగా కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మన టౌన్లో కూడా అనేక పదవులు ఇవ్వటం, నేను మున్సిపల్ కౌన్సిలర్స్గా కూడా 3 కౌన్సిలర్స్ ఎన్నికవటం, 4వ కూడా మరి కో ఆప్షన్ మెంబర్గా ఈరోజు మన 28 కౌన్సిలర్స్లో 3 ఎలక్ట్ అవటం, ఒకరు కో ఆప్షన్గా కూడా ఉండటం నేను ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మైనారిటీస్ అందరికీ కూడా మరి పూర్తి న్యాయం చేస్తూ అవకాశాలన్నీ, మంచి అవకాశాలన్నీ జగన్ గారు కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మరి అదేవిధంగా ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా, ముస్లిమ్స్ సోదరులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు, నాకు ఎంతో మద్దతుగా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి ఎప్పుడు ఏ పనున్నా సరే, ఎవరికి ఏ పనున్నా, టౌన్లో ఏ పనున్నా, వ్యక్తిగతంగా వారి కుటుంబానికి ఏ పనున్నా సరే, మరి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ కూడా నా మాట మీద ఆఫీసు 5-10 నిమిషాల్లో నేను అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చి నన్ను కలిసి, స్వయంగా కలిసి, లేకపోతే మా నాయకులతో వచ్చి ఏ పనున్నా చేయించుకోవచ్చు అని మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ కూడా కమిటీ మనందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఐఎఫ్టియు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ 5వ వార్షికోత్సవం నిడదవోలు కాపు కళ్యాణ మండపం వెనుకనున్న మదర్సా నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ యూనియన్ ఏర్పాటైన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందకపోయినా భయంకరమైన కరోనా 2 ప్రళయాలను ఎదుర్కొందని, సభ్యుల కష్టసుఖాల్లో ఆదుకొందని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ,
ఈ 5 సంవత్సరాల పాలనా కాలంలో కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరించిన విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, వ్యవసాయం యాంత్రీకరణ పెరగటం, పారిశ్రామిక ఉద్యోగాలు లేక ఉపాధి దొరకని నేపథ్యంలో అత్యధికంగా అసంఘటిత రంగంలో శ్రమజీవులు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్ని పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అసంఘటిత రంగ కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లిడి వెంకట్రామిరెడ్డి, వెలిగట్ల శ్రీనివాసరావు, కిలాని గోపాల్, షేక్ హుస్సేన్, అహ్మద్ అలీ, కె చంద్రశేఖర్, కోసన శివ, బలభద్ర ప్రసాద్, కోదాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిడదవోలు, చాగళ్ళు, దేవరపల్లి, పోలవరం, తాండపూడి, కొవ్వూరు తదితర మండలాల 7 మండలాల నుంచి ఆదరైనటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు 5వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నారు ఈ సంఘంలో. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి కానీ లేదా తమ సంఘం నుండి కానీ ఏ విధమైనటువంటి ఫలితాలు పొందారనేటువంటి దాన్ని ఈరోజు సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో 2 కరోనా విపత్తుల్ని ఈ కార్మికులు ఎదుర్కొన్నారు. తమ ఉపాధిని తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. అయితే ఉపాధి దెబ్బతిన్న క్రమంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సహకారం అందజేయలేదు. అదే కాదు, వీళ్ళని అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించి అయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ కార్మికులు ఏదైతే ఏపీబీఓసీ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా పొంది కార్మిక శాఖ నుండి వీళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారో వాటన్నిటిని గత 5 సంవత్సరాల కాలంలో నిలుపుదల చేయడం జరిగింది. 1998లో ఏర్పాటైనటువంటి ఏపీబీఓసీ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలని నిలుపుదల చేశాడు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో యూనియన్ను ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అటు పాలకవర్గం నుండి పొందలేదనేటువంటి దాన్ని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యూనియన్ తమలో తామే ఒకరికొకరు సహాయం చేసుకొని కష్టాల్లో ఉన్నటువంటి సాటి కార్మికుల్ని ఆదుకోవడానికి ఉపయోగపడింది అనేటువంటిది ఈ 5 సంవత్సరాల యూనియన్ చరిత్ర ఇక్కడ నిరూపించింది. ఎప్పటికైనా సరే పాలకవర్గాలను మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రైవేటుగా వృత్తి నిర్వహించుకునేటువంటి వీరి యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని కూడా కనుమరుగైపోయి మరి ఎల్ఈడి అప్ అండ్ డౌన్ లో చాలా మంది రిపేర్ వస్తే టీవీ పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వాళ్ళు ఎక్కువ కాలం నుంచి బాగుంది టీవీ అని చెప్తే ఒక 500 రూపాయలు చేయించుకున్నారు తప్ప ఒక 1000 రూపాయలు దాటితే ఎవరు కూడా టీవీ రిపేర్ చేయించుకోవట్లే. ఎల్ఈడి కూడా అదే పరిస్థితి. ఆన్లైన్ వచ్చింది, మార్కెట్ ఎక్కడ అసెంబ్లీకి తయారైపోయింది. 7,000 రూపాయలు టీవీ ఇచ్చేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే కస్టమర్ మనం 2,000 రూపాయలు ఎల్ఈడి టీవీ బోర్డు పోయింది బిల్లు వేస్తానంటే 2,000 చేయించుకుంటా టీవీ మార్చేస్తానంటారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ, కార్యదర్శి కారింకి రమేష్లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ జీవనోపాధి నిలుపుకోవటం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొంది దశాబ్దాలుగా వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందేవారని, కార్మికులు తమ ఆధార్ ద్వారా రేషన్, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి వివిధ ప్రభుత్వ పథకాలను పొందగలుగుతారు. కార్మికులు కార్మిక శాఖలోని సాంకేతిక లోపాల కారణంగా ఆధార్లో లోపం ఉందంటూ గుర్తింపు కార్డుల జారీ నిలిచిపోయిందని, ఫలితంగా తమ ఆర్థిక పరిహారాల కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాకా రాంబాబు, పత్తిపాటి వెంకటేశ్వరరావు, సత్తిబాబు, మిద్దె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పెండియాల భవన నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. పెండియాల భవన నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. పెండియాల భవన నిర్మాణ కార్మిక సంఘం మిత్రులారా, ఈరోజు పెండియాల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకి గత 5 సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ప్రభుత్వం వీళ్ళకి రావాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాలని నిలుపుదల చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గతంలో ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి గుర్తింపు కార్డులు విడుదల చేసేటువంటిది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ సంక్షేమ పథకాలకి లబ్ధిదారులుగా మారుతూ ఉన్నారు. వీళ్ళ భార్యకు కానీ కుమార్తెకు కానీ కాన్పోయిన సందర్భంగా 20,000 రూపాయలు, వివాహం చేస్తే 1,00,000 రూపాయలు, ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు నెలకి 3,000 రూపాయలు చొప్పున కార్మికుడు ఎన్ని నెలల మంచం మీద ఉంటే అన్ని నెలలకి దాని పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కడ వీళ్ళు లబ్ధిదారులుగా మారుతారో అనేటువంటి ఉద్దేశంతో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియని నిలుపుదల చేసింది. కార్మికులకి గుర్తింపు కార్డు పొందాలంటే కార్మిక శాఖ ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు, రేషన్ కార్డు జిరాక్సు, 2 ఫోటోలు, ఈ గుర్తింపు కార్డుకి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని దాన్ని జత చేసి లేబర్ డిపార్ట్మెంట్లో దాన్ని గుర్తింపు కార్డు పొందడం జరిగేటువంటిది. అయితే ఇటీవల ఈ ప్రభుత్వం ఈ ఆధార్ కార్డుని పనికి రాకుండా చేసింది. భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డు పొందడానికి వీళ్ళు ఆధార్ కార్డులు సబ్మిట్ చేస్తూ ఉంటే దాంట్లో డేటా మొత్తం నిలుపుదల చేయడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి నేరం, అన్యాయం. ఈ ఆధార్ కార్డులు తీసుకోవడానికి ఈ కార్మికులు రేషన్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డును ఉపయోగిస్తూ ఉన్నారు. పిల్లల రీయింబర్స్మెంట్ పొందడానికి ఈ ఆధార్ కార్డులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇన్నిటికీ పనిచేస్తున్నటువంటి ఆధార్ కార్డులు కార్మిక శాఖలో కార్మికులుగా గుర్తింపు పొందడానికి పనికి రాకుండా పోతూ ఉన్నాయి. ఆ సైటుని నిలుపుదల చేయడం జరిగింది. తక్షణమే ఈ సాంకేతిక విషయాన్ని పరిష్కారం చేయాలని, ఈ లోపాలను సరిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములు, గుర్తింపు కార్డులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేష్మి కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU, పెండియాల. NCN న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. ఈ ఏడాది రబీ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేయటం జరుగుతుందని, ఇందుకుగాను జిల్లాలో 229 RBK కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ K మాధవీలత అన్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో కలెక్టర్ డాక్టర్ K మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ K మాధవీలతకు మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలో 229 RBK కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్, DM పౌర సరఫరాల T రాధిక, తదితర శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి గత ఖరీఫ్లో చూసాము, ప్రొక్యూర్మెంట్ చాలా చక్కగా ప్రతి RBKలో కూడా ముందే బస్తాలు పెట్టుకుంటూ
టెక్నికల్ అసిస్టెంట్, VAL అందరూ కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ప్రతి గింజ ధాన్యం కొని రైతుకు కూడా సకాలంలో అమౌంట్ అనేది వేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఈసారి రబీలో కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో 229 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ ప్రతి ఆర్బీకేలో కూడా ఈ 229 ఆర్బీకేస్ లో కూడా గనీ బ్యాగ్స్ అనేది ముందే పెట్టుకుంటూ రైతులకి ఈ క్రాప్ బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళది ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో దానికి ఒక వారం ముందు వాళ్ళకి షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది. షెడ్యూల్ చేసి వాళ్ళకి హమాలీస్, తర్వాత వెహికల్స్ ఇవన్నీ కూడా ట్యాగింగ్ చేసుకుంటూ వారు వరి కోతలు చేస్తూనే వారికి మాయిశ్చర్ అనేది కంటెంట్ చూసుకుంటూ ధాన్యానికి ఇమ్మీడియట్ గా మిల్స్ కూడా అది పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఎవరు కూడా మధ్యలో మిడిల్ మెన్ కానీ బ్రోకర్స్ కానీ రాకుండా రైతుకి రావాల్సిన మద్దతు ధర ఏదైతే ఉందో కంప్లీట్ గా 100% వారికే చేరాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా డైరెక్ట్ గా ఇటు అధికారులు మిల్లుకి పంపిస్తారు. రైతులకు ఎక్కడ కూడా మధ్యలో అనుసంధానం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వెహికల్స్ కూడా GPS పెట్టాము. మిల్లర్స్ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పాము, ఎక్కడ కూడా ధాన్యం కట్టింగ్ అనేది ఉండకూడదు, మాయిశ్చర్ ని బట్టి ధాన్యం తీసుకోవాలి, ఎక్కడ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆల్రెడీ వారికి కూడా చెప్పడం జరిగింది. రైతులకు కూడా ఎక్కడైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి అందరికీ కూడా మనం కంట్రోల్ రూమ్ నెంబర్స్, తర్వాత ఇక్కడ ఉన్న VAL నెంబర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబరు, తహసీల్దార్ నెంబరు అండ్ ప్రతి డివిజన్ లో కూడా RDO ఆఫీస్ రాజమండ్రిలో, సబ్ కలెక్టర్ ఆఫీస్ కోవూరులో కూడా మనం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా JC ఆఫీస్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము. ఈ కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా పనిచేస్తూ రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గత సీజన్ లో ఎలాగైతే ఇబ్బంది రాకుండా చేశామో ఈ రబీ 2024లో కూడా మనము రైతులకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రతి గింజ ధాన్యం కొంటాము అనేది రైతులకి భరోసా కల్పిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సమయంలో అత్యవసర విధుల్లో బాధ్యతలు నిర్వహించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆ మేరకు సంబంధిత ఫార్మెట్లో వివరాలు 2 రోజుల్లో అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిధిలో ఉండే అత్యవసర సేవలు నిర్వహించే అధికారులకి, శాఖల అధికారుల ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా 33 శాఖలకు చెందిన అత్యవసర సేవలందించే ఉద్యోగులకు, తదితరులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును కల్పించడం జరుగుతోందని అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలన్నదే ఎన్నికల సంఘం యొక్క సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమం DRO G నరసింహులు, హౌసింగ్ PD M శ్రీనివాస్, DCO R శ్రీనివాస్ నాయుడు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా వారి ఓటు వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళకు కూడా ఇస్తారు. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఏ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ మేము ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ కి సంబంధించి ఫస్ట్ థింగ్ నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయమని చెప్పాము. అందరూ నోడల్ ఆఫీసర్స్ వచ్చారు. సో వాట్ యూ పీపుల్ హ్యావ్ టు డూ ఈస్ 20 ఫామ్ కూడా మీకు పంపించాను. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉండి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళలేదో వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైల్వేస్ అన్నాం కదా అనేసి ఆల్ రైల్వేస్ విల్ నాట్ బి అలౌడ్ టు గో ఫర్ పోస్టల్ బ్యాలెట్. ఎవరైతే లాస్ట్ టైం నేను ఒక దగ్గర ఇంటరాక్ట్ అయ్యాను, నా రైల్వే కాలనీకి వచ్చినప్పుడు అతని డ్యూటీ ట్రాక్ దగ్గర ఉంటుంది అంట. సో ఫ్రమ్ వేర్ వీ కెనాట్ కమ్ బికాస్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు అతను అక్కడ కంపల్సరీగా అక్కడే ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.